జూన్ 1 తారీఖు నుంచి థియేటర్స్ క్లోజ్ చేస్తామంటూ డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ తీసుకున్న నిర్ణయం అటు ఏపీ ప్రభుత్వానికి, వీళ్ళకి మధ్య ఎట్లాంటి గ్యాప్ తీసుకొచ్చిందో 2 డేస్ నుంచి అందరం చూస్తున్నాం. దీనిపై ఏకంగా ప్రభుత్వమే రియాక్ట్ అయింది అంటే ఎంతో కొంత నిజం ఉంటుంది అనేది అందరి లోపల ఉన్న డౌట్. అసలు నలుగురు వ్యక్తులు ఎవరు, పవన్ కళ్యాణ్ మీద కుట్ర చేసింది ఎవరు, ఇట్లాంటి విషయాలు మనతో మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎవరు ఆ నలుగురు, పవన్ కళ్యాణ్ మీద నిజంగా కుట్ర జరిగింది అంటారు? ఇప్పుడు నేను ఒకటే మాట అంటానండి, పవన్ కళ్యాణ్ గారి మీద, హరిహర వీరమల్లి మీద కుట్ర జరిగిందనేది వాస్తవం. అది కాకినాడలో కుట్ర జరిగిందనేది అనుమానం. రాజమండ్రిలో పుట్టింది, మొత్తం టోటల్గా పురుడు పోసుకుంది ఏపీ ఫిలిం ఛాంబర్, అది ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్. ఏపీ ఫిలిం ఛాంబర్ అంటే ఒకప్పుడే హైదరాబాద్లో 18వ తారీఖు నాడు బంద్ కాల్ ఇచ్చారు. ఓకే, బంద్ కాల్ ఎవరు ఇచ్చారు అని అనడానికి నిర్మాత దిల్ రాజు గారు ఒక సెక్టార్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ సెక్టార్ చైర్మన్ ఫోన్ చేసి మీటింగ్ పెట్టమన్నాడు. ఆయన మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టిన తర్వాత దాంట్లో దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, మొత్తం ఏసియన్ సునీల్ గారు, దామోదర్ ప్రసాద్ గారు ఇప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారో మాకు సంబంధం లేదని ఆయన, అలాగే ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ గారు, ఒక 40 మంది లీజ్ ఓనర్స్, ఒక 10 మంది 12 మంది నిర్మాత ఇది ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు. అది ఆటోమేటిక్గా పర్సంటేజ్ సిస్టమ్ కోసం ఇది ఇప్పుడేం కాదు, 8 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పుడు దీనికోసం బంద్ చేయాల్సిన అవసరం అయితే లేదు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ కాల్ ఇది ఓన్లీ హరిహర వీరమల్ల కోసం కుట్ర అనేది ఎందుకు అంటున్నాం అంటే, సినిమా డిస్ట్రిబ్యూషన్ ఉంటే చేసుకోండి. సినిమా డిస్ట్రిబ్యూషన్ మీకు ఏదో తక్కువకు రావాలి, మాకే రావాలి, ఏదో మేము ఇస్తేనే తీసుకోవాలి అనే పరిస్థితికి వస్తే ఆ నిర్మాతకి ఎంత పడుతుంది సినిమా? ఆ నిర్మాత ఇప్పుడు లేట్ అయ్యింది, ఎంత ఇబ్బంది పడతాడు అన్నీ ఆలోచించుకొని స్వేచ్ఛ ఉండాలి. అంటే ఆ నిర్మాత బిజినెస్ చేసుకునే ఆలోచన ఉండాలి. బిజినెస్ చేసుకోకపోతే ఆయనకి ఇబ్బంది, నష్టం వస్తుంది. కనుక ఆ నిర్మాత, హరిహర వీరమల నిర్మాత సినిమాకి మైత్రి వాళ్ళు అడగొచ్చు, సితార్ వాళ్ళు అడగొచ్చు, దిల్ రాజు గారు కూడా ఎవరైనా చేసుకోవచ్చు. కానీ అక్కడ ఉన్న బడ్జెట్ ఉండాలి. మీరు దానికి ఏం చేశారు, ఆ సినిమాని టార్గెట్ చేసి ఆ సినిమా రిలీజ్ అవుతుందని తెలుసు. 12వ తారీఖు, 5వ తారీఖు కమల్ హాసన్ గారు సినిమా రిలీజ్ అవుతుందని తెలుసు. మీరు 1వ తారీఖు బంధుకాలు ఎలాగిచ్చారు అంటే, మీరు టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు, దాంట్లో కుట్ర దార్బూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారా, వైసీపీ నాయకులు ఉన్నారా, ఎవరున్నారా అన్నది తేటతెల్లమైంది. గ్రేట్ మన మాజీ సిటీ ఆర్గ్రేపీ మినిస్టర్ వచ్చాడు, ఆ పెద్ద మనిషి ఎవరో పేరు నాని అని, బియ్యం దొంగ వచ్చాడు. వచ్చి అసలు వాళ్ళు బంధుకాలు ఇస్తే మీరు పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయమంటున్నారంట. నువ్వా చెప్పేది? అది కాదు, పేరు నాని అనేవాడు నువ్వు చెప్పావా? సినిమా ఇండస్ట్రీని నాశనం చేసి చిరంజీవి గారు తీసుకెళ్ళి 1/2 కిలోమీటర్ నించోబెట్టి ఆకలితో బయటకు పంపించిన వ్యక్తివి. సినిమా ఇండస్ట్రీ మీద కక్ష సాధించుకొని పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద తీసుకొని వెళ్ళి భీమానాయక్ అనే సినిమా మీద 125 ఏళ్ళు సీజ్ చేసి ఆ థియేటర్ ఓనర్లకు నువ్వు అల్టిమేటివ్ ఇచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ సినిమా తీసేస్తాను అంటేనే కానీ నీకు థియేటర్ సీజింగ్ ఓపెన్ చేయమని చెప్పి వాళ్ళని బెదిరించి రాయించుకొని పవన్ కళ్యాణ్ సినిమా ఇవ్వకుండా చేసిన వ్యక్తివి నువ్వు మాట్లాడతావా? ఎంతమందితో నువ్వు కుట్ర చేసావో ఈ 4గురిలో 5గురిలో, ఇది అరవింద్ గారు అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు, సురేష్ బాబు గారు అవ్వచ్చు. సురేష్ బాబు గారు పార్ట్నర్ ఎవరు? దార్బూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. 4 థియేటర్ల ఓనర్ ఎవరు? దార్బూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన మీద ఎప్పటి నుంచో ఆయన కక్ష ఉంది. ఆ కుట్ర జరగలేదని అనుకుంటావా? ఇప్పుడు కుట్ర జరగకపోతే థియేటర్ బంద్ చేయాల్సిన అవసరం ఏంటి? 1వ తారీఖు సినిమా రిలీజ్ ఉంది. ఆ రిలీజ్కి మీరు చేతనైతే హెల్ప్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు మీకు హెల్ప్ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద దిల్ రాజు గారి కోసం చెప్పాడు, ఆ డబ్బు నాకు వకీల్ షాప్ డబ్బు ఎంతో ఉపయోగపడింది పార్టీకి అని. ఆ విశ్వాసం అనేది మీకుందా? మీకు సురేష్ బాబు గారికి గోపాల సినిమాకి ఆయన డేట్స్ ఇచ్చి ఆ సినిమాని రిలీజ్ చేసుకోవడానికి విశాఖపట్నం ఆయన కొని మాకు ఇచ్చాడు. ఆయన ఆ కంపెనీ మీద కొనుక్కొని మాకు ఇచ్చాడు. అంటే ఆ విశ్వాసమైనా మీకుందా? బావగారు, మీ సొంత రిలేషను అరవింద్ గారు, ఆలోచించాలా? అయ్యో ఏంటి హరిహర వీరమల్ సినిమా రిలీజ్ ఉంది, మీరు ఎలా బంధిస్తారు అని ఒక్కలైనా నోరు మెదిపారా, మాట్లాడారా? ఎగ్జిక్యూటివ్లు, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్లు, సార్ ఇక్కడ ఎక్కడో కుట్ర జరుగుతుంది, ఏదో అన్యాయం జరుగుతుంది, మేము 4-5 నెలలు పెట్టి మేము పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం వెయిట్ చేస్తుంటే మమ్మల్ని బంద్ చేయమని ఒత్తిడి తెస్తున్నారు సార్, ఇది ఎక్కడో కుట్ర జరుగుతుంది సార్ అని కందుల దుర్గేష్ గారికి చెప్తే, ఈ కుట్రకారం ఎక్కడో ఏదో జరుగుతుందని తెలిసి అప్పుడు ఎంక్వైరీకి ఆదేశిస్తే గబ్బా వచ్చేసి ఉదయాన్నే వచ్చి ఏమంటారు, మాకు తెలియదు, అసలు మేము బంధుకాలు ఇవ్వలేదని చెప్తారు. అంటే యువతలు చేసినంత పిచ్చోలా? అంత చూస్తున్నారు కదా.
ప్రతిదీ కడుతున్నారు కదా. ఈరోజు బన్నీవాస్ గారు ఏమి ఇచ్చారు? ఎట్టి పరిస్థితుల్లో అంత మంచి మనిషినే మనం హర్ట్ చేసామంటే మనం అంతకన్నా ఏముంటుంది? అంత మనిషిని మనం హర్ట్ చేసామంటే మన ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళిపోతుందని అడిగారు వంశీ గారు. నాగవంశీ గారు ఏమి అడిగారు? అంత పెద్ద మనిషిని మనం హర్ట్ చేసామంటే ఇండస్ట్రీ ఏంటి ఈ పరిస్థితి అని అడిగారు. దిల్ రాజు గారు కానీ మరి వీళ్ళందరూ మాకు ఏ తప్పు లేనప్పుడు ఏమి తెలియనప్పుడు మీరు ఎలా బంద్ చేస్తారు? ఎలా చేస్తారు? మీరు అక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉంది, అక్కడ కమలాసన్ గారి సినిమా ఉంది అని చెప్పడం తెలియదా? మీరే కదా బంద్ చేస్తారు. నాది శాసనం, నా మాటే శాసనం అని చెప్పిన వ్యక్తి ఎవరో ఆ నలుగురిలో అక్కడ అడగండి. మీటింగ్లో చెప్తారు, 18 తారీఖు మీటింగ్లో. మరి ఇప్పుడు ఆ దాముయే చెప్పాలి. దాము చెప్పిన మాట ఎదుర్కొంటే ఆ రోజు ఉన్నాడు, దాము ఇప్పుడు ఉన్నాడు కదా. దాము చెప్పాలి, నా మాటే శాసనం, నాదే ఫైనల్, వీళ్ళందరూ నా మాటే వింటారు అని చెప్పిన మాట. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ కుట్ర దాగి ఉంది, దీంట్లో కుట్ర కోణం ఉంది అంటానికి పేరు నాని అనేవాడు ప్రెస్ మీట్ పెట్టడమే. పేరు నాని కోసం మనం ఎదురుగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరు నాని చరిత్ర కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. పేరుని కిట్టు చరిత్ర కోసం మనం చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీని మొత్తం టోటల్ విజయ్ కుమార్ రెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ సర్వనాశనం చేశారు. ఇంకా కొన్ని చరిత్ర ఉంది, సమయం వచ్చినప్పుడు కంపల్సరీ ఆ సినిమాటోగ్రఫీ మాజీ మినిస్టర్ కోసం చెప్తాను, సమయం వస్తుంది.